వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వారం ఓటింగ్ మాత్రం చాలా క్రూషియల్గా ఉంటుంది. ఓటింగ్ గురించి మీరు ఎంత అవగాహన ఉండాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మా వాడు పైన ఉన్నాడు, మా వాడు పైన ఉన్నాడు, మా 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 కంటెస్టెంట్ పైన ఉంది, ఇంకా వేరే వేరే అన్నీ చెప్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చెప్తారు. కానీ దానిలో మీరు మోసపోకూడదు. అది ఎవరి ఫ్యాన్ అయినా కానీ, ముఖ్యంగా తనూజ ఫ్యాన్స్ మాత్రం మోసపోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చెప్పినా, పిఆర్ బ్యాచ్లు ఏం చెప్పినా మీరు వేసే ఓటుని మీరు మారద్దు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరికి ఇదే నేను అంటాను. ఎందుకంటే ఇది చాలామంది ఇలాగే చేస్తారు. మా అదేది గెలిచే గుర్రాల మీదకే ఎవరైనా పందాలు వేస్తారు, గమనించారా? అది చెప్పడంలో వాళ్ళ తప్పు కాదు. వాళ్ళని గెలిపించుకోవడానికి వాళ్ళు చేసే ఏమేమి ఉన్నాయో అన్నీ చేస్తారు. మీరు దానికి మీరు పడిపోయారనుకోండి, మన కంటెస్టెంట్ మీరు ఎవరైతే అభిమానిస్తుంటారో వాళ్ళు అన్యాయం అయిపోతారు. తనుజ కాదు, డిమాండ్ పవన్ కాదు, ఇమాన్యుల్ కాదు, కళ్యాణ్ కాదు, ఎవరైనా కానీలేండి. ఎవరికి వేసే వాళ్ళకి వేయండి, కానీ ఈ ట్రిక్కులకు మాత్రం పడద్దండి. చాలామంది చెప్తున్నా, ఆన్లైన్లో ఓటింగ్ చెక్ చేస్తే ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో షీట్ ఉంది. అది లైన్లో ఇప్పటి నుంచి కాదు, అది ముందు నుంచి నడుస్తున్నదే. అసలు విన్నర్ ఓటింగ్ ఇంకా స్టార్టే కాలేదు. విన్నర్ ఓటింగ్ స్టార్ట్ కాకనే విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అయింది. మా వాడు తోపు, మా కంటెస్టెంట్ రేంజ్ వేరే అని చెప్పుకుంటున్నారు. కానీ దాంట్లోకి మాత్రం అస్సలు పడకండి. పదే 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 చెప్తున్నా నేను. ఎందుకంటే ఇక్కడ బయట చూస్తే ఎక్కడన్నా చూడండి, తనుజ 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 అని ఎంత ఉందో, కళ్యాణం ఉంది, లేదనలే కళ్యాణ్ అని అంతే ఉంది, తనుజ తనుజ కూడా అంతే ఉంది. కామన్ ఆడియన్స్ నేను చెప్తున్నాను, ఒక్కొక్కరికి అభిమానం ఎలా ఉందంటే, మన తనుజ అభిమానులు ఎంత రేంజ్లో ఉన్నారో కళ్యాణం అభిమానించడం అంతే ఉన్నారు. కాకపోతే మరీ అంత రేంజ్ లేదు. వీళ్ళు చెప్తున్నంతగా మావాడు గెలుస్తాడు, మా కంటెస్టెంటే గెలుస్తారు అనేది లేదు. మీరు ఓట్స్ మాత్రం వదలొద్దండి. ఎవరికైనా సరే మీ ఓట్లు ఎక్కడే కానీ స్ప్లిట్ కానివ్వద్దండి. ఇంకొకరికి వేయడము, వాళ్ళని లేకుండా చేయడము. ఎందుకంటే సరే మనకు నచ్చినోడు ఉన్నాడు, వానికి వేద్దాంలే, మన ఆయమేం బాగున్నాడు, మన ఆయమేం బాగుంది అనే పని పెట్టుకోవద్దండి. ఇలాంటి టైంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి స్టార్ట్. ఎందుకంటే యాక్చువల్గా తనూజ విషయంలో ఒక్క మాట చెప్తే వేరే వాళ్ళ గురించి వదిలేద్దాం. తనూజ విషయంలో అదృష్టం ఏమన్నా ఉందంటే, తను టికెట్ ఫైనల్ కొట్టలేదు. కొట్టినట్టయితే ఇంకా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే ఓటింగు, క్యాప్టెన్షిప్ కూడా రాకపోవడం కూడా ప్లస్ నిజంగా అయితే ప్లస్ ఆమెకి. ఎందుకంటే ఓటింగ్లో ఉంది కదా, ఇన్నాళ్ళు ఓటింగ్లో ఉండి టాప్ అంది కదా, అన్నారా మొన్న కళ్యాణ్ లేనప్పుడు. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ తెచ్చి పెట్టినా కానీ ఇప్పుడు అసలైన ఓటింగ్ తెలుస్తుంది. అది ఈ కొన్ని పోల్స్ని నమ్మద్దండి అబ్బా. ఈ కొంతమంది ఫ్యాన్స్ పెట్టింటారు, అవి ఆ పోల్స్ నమ్మినారనుకోండి, అది హెచ్చు తగ్గులే ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ఒకరు పెడతారు. సుమన్ ఇంకా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు కొన్ని పోల్స్లో థర్డ్ ప్లేస్కి. అంటే థర్డ్ ప్లేస్కి కొంతమంది గల్రాని పెడుతున్నారు. అంటే అప్పుడు ఏది నమ్మాలా? వీళ్ళు థర్డ్ ఫోర్త్ని వీళ్ళని పెట్టినారంటే ఫిఫ్త్ 4th వేరే వాళ్ళని పెట్టినారు, ఇమాన్యుల్ని తెచ్చి పెడుతున్నారు. అలాంటి ఓటు నమ్ముతాము మనము? తనూజ వాళ్ళు పైన పెట్టుకుంటున్నారు, ఎక్కువ శాతం కళ్యాణే పైన పెడుతున్నారు. ఇప్పుడు ఓటింగ్లో బయట అంతా నడుస్తున్నది కళ్యాణ్ ఓటింగే బాగుంది అంటుంటారు. ఉండేవండి, ఎవరు కాదండి, కళ్యాణే ఉండేవండి. కానీ తనూజ ఫ్యాన్స్ కూడా అంతే రేంజ్లో ఉన్నారు. ఇన్నాళ్ళు ఉన్నోళ్ళు ఎక్కడ పోతారు? ఇద్దరికి సమానంగా ఉన్నారు. మీరు గుద్దితే వాళ్ళిద్దరిలో ఎవరైనా గెలచవచ్చు. ఆ పిఆర్ డ్రామాలకు పోయినారనుకోండి, కళ్యాణ్ కూడా ఊరక వీళ్ళు చెప్పే విని ఓట్లు పక్కన వేసుకున్నారంటే వాళ్ళు ఓడిపోవచ్చు. లేదు, తనుజ ఫ్యాన్స్ ఉన్నా ఇంకా రామ్ లేనేసి పక్కన వేసుకున్నామనుకో వీళ్ళు ఓడిపోవచ్చు. ఇద్దరికీ అంతే డేంజర్ ఉంది. డ్యామేజ్ ఎక్కువ జరిగేది ఇద్దరికీ జరుగుతుంది వీళ్ళు చేసే కథలు చూస్తుంటే. మీరు ఆలోచన చేయండి, మా వాడు టాప్లో ఉన్నాడని కొంతమంది మానేశారనుకో, ఇంకేం లేదు పర్వాలేదు, మనకు మిగతా వాళ్ళని తీసేద్దాం, ఒకరు నచ్చరు నాకు, కొంతమందికి ఒకరు నచ్చారనమాట. వాళ్ళ నచ్చని వాళ్ళు వాళ్ళకి వేసినారనుకో వాళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఏమనుకుంటారు, అర్రే అందరూ ఎవరు అనుకోరు, అందరూ అయితే ప్రాణం పెట్టి వాళ్ళకు గుద్దుతానే ఉంటారు. వాళ్ళు గెలిచినా గెలిచకపోయినా మారరు.
తనుజ ఫ్యాన్సే కాదు, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, డైహార్డ్ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారు, ఇద్దరు కుదురుతారు. కానీ వీళ్ళు చిన్న చిన్న జిమ్మిక్కులు గిన పడ్డారు ఫైసల్, ఇంకా మళ్ళీ ఇంకా కోలుకోలేరు. ఇవి ఓటింగ్లో మాత్రం చేస్తున్నారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు అవి ఏదో కులం గురించి తెస్తున్నారని, అవి ఇవి అని. ఏమైనా తెచ్చుకోండి లేండి, మనకు అవసరం లేదు అవన్నీ. మనం జెన్యున్గా ఓటేసే అభిమానులు ఎవరైతే ఉన్నారో ఓట్లు జెన్యున్గా వేయండి. ఇందాక ఒక ఫ్రెండు చూశాను నేను రివ్యూ, దాంట్లో వచ్చేసి కులాల గురించి అడుగుతున్నారని ఆయన ఆవేదన తెలుపుతుంటే, అలా కూడా జరుగుతుందా, కులాలతో పెట్టి కూడా అడుగుతున్నారా, మా కులపోడికి ఓటేయండి, మా కులపోడికి ఓటేయండి అని అడుగుతున్నాడని ఆయన మాకన్నా సీనియర్ ఆయన వాపోతున్నాడు. అరే ఏంట్రా బాబు మీరు ఇలా చేస్తున్నారు అంటే, మరి ఇంత దారుణానికి దిగజారినారు అని ఆయన చెప్తుంటే, అవునా నిజంగా అంత జరుగుతుందని మనకు కూడా డౌట్ వస్తుంది. ఆయన తెలియదేమో, ఆయన కూడా చెప్పడు కదా. మనం అలాంటి ట్రిక్కులకు మనం మోసపోద్దండి. ఎవరిని? జెన్యూన్ ఆడియన్స్కి నేను చెప్తున్నా. పిఆర్ బ్యాచ్ వాళ్ళు ఏం చెప్పినా, వాళ్ళు ఏం చేసినా చేసుకుంటారు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్కులకి పడద్దండి. అంతేకాకుండా మీరు ధైర్యంగా ఓటేయండి, మన వాళ్ళు గెలుస్తారు అని. ఖచ్చితంగా గెలుస్తారు, నిజం. ఇది నేను చెప్తున్నా చూడండి. మనం మనసు పెట్టి మన ఏమంటారు, ఒక ఏదైతే నమ్మినామో దానికే మనం నిలబడామనుకోండి, ఖచ్చితంగా గెలుస్తాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చేసినా, నేను ఒక్కరి గురించి కాదు, ఎవరికైనా అంతే. మనం మనసులో పెట్టుకొని చేసేది ఉందబ్బా బలం. ఇప్పుడు అంతెందుకు, నువ్వు ఏ పని చేసినా కానీ పని చేసే వరకు నీ వంతు, ఫలితం ఆశించద్దు అని చెప్తారు. ఎందుకు? నీ పని నువ్వు సక్రమంగా చేస్తే నీ ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది, అవునా కదా? అలాగనే అది ముఖ్యంగా ఓటింగ్లో మాత్రం ఎవరు అశ్రద్ధ చేయొద్దండి. మిస్డ్ కాల్ ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మిస్డ్ కాల్ ఓటింగ్ కూడా వేయండి. మీ అభిమానులకి, అభిమాన కంటెస్టెంట్కి ఖచ్చితంగా వేయండి. ఒకరినని కాదు, అందరూ వేయండి. ఇప్పుడు ఈ 2 నాళ్ళు కొద్దిగా చాలా కష్టకాలంలో ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్ చూడాలి మనం. ఆడియన్స్ వచ్చి ఎలా ఉంటుంది అంటే, ఇక 2 వీక్స్ ఉందబ్బా, ఏమైనా జరగచ్చు, హెచ్చుతగ్గులు కావచ్చు. ఎవరికేమి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఎవరికి లేదనుకోవచ్చు అండి. చాలామంది ఏమనుకుంటారు, అది ఎంతవరకు అఫీషియల్ తెలుస్తుందో బయట మనకు తెలియదు కదా. వాళ్ళు చెప్పేది నిజంగా అఫీషియల్ ఓటింగ్ ఎవరికి వస్తుంది, బిగ్ బాస్కి వాళ్ళ టీంకి తెలుస్తుంది. కానీ మిగతా ఈ ఫ్యాన్ పేజెస్ పెట్టిన వాళ్ళందరికీ తెలియదు కదా. వాళ్ళు చెప్పినట్టు మనం నమ్ముతామా? ఉంటే మన ఓట్లు వేస్తే మారదా ఓట్లు? ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకైనా మనం ఓట్లు వేస్తే మారుతుంది కదా. ఇంకోటి ఏదో చెప్దాం అనుకుంటే, ఒక్క నిమిషం ముఖ్యంగా చెప్పాల్సింది, తనుజకున్న ఓటింగ్ గురించి మీకు చెప్తే మీరు అస్సలు నమ్మరు. మొత్తం అంతా ఆడపడుచులు ఎక్కువ ఉన్నారబ్బా. ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా విన్నర్ చేసుకుంటారు. మన కళ్యాణ్ పడాలకు ఉన్నది యూత్ ఓటింగ్ ఎక్కువ ఉంది. కళ్యాణ్కి యూత్ బాగా పట్టుకున్నాడు. కానీ మన తనుజకి మాత్రం అక్క చెల్లెళ్ళు ఆడపడుచుల ఓటింగ్ ఎక్కువ. మాకు ఎలా తెలుస్తుందంటే, ప్రతి వీడియో కింద వాళ్ళు వచ్చి పెట్టే కామెంట్సా, లైక్లా, లేదంటే వాళ్ళు చెప్పే విధానమా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈ 2 నాళ్ళు మాత్రం మీరు ఓట్లు స్ప్లిట్ చేయకోకుండా మీ ఓటు వేస్తే గ్యారెంటీ గెలుస్తుంది, తనుజ గెలుస్తుంది. లేదు అనుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే వాళ్ళే గెలవనిద్దాం. మనకేమవుతుంది, జెన్యున్గా గెలవనిద్దాం. ఇది ఈ వారం మనం ఓటింగ్ గురించి చెప్పాలన్నది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 3rd 4th వీళ్ళు ఎవరన్నా వండుకొని వీళ్ళకి ఇంకా సూట్ కేసులు ఇస్తారు కదా. అదృష్టవంతులు ఎవరైనా కానీ సూట్ కేసు తీసుకొని వెళ్తే ఇంకా సంతోషపడదాం. ఇంత అమౌంట్ అని ఇస్తారు కదా, దానికన్నా వాళ్ళు తెలివైన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకన్నా అదృష్టవంతులు లేదు అనిపిస్తుంది ఎవరైనా కానీ. మరి ఎందుకంటే టాప్లో లేనప్పుడు నువ్వు ఏదో తీసుకోవడం. ఒకప్పుడు సోహెల్ చేస్తాడు చూసారా, నాగార్జున బిగ్ బాస్ అవాక్కై చూశారు. ఎందుకు? ఇదే ఏమైందంటే, ఇదే సిచ్యువేషన్లోనే ఈరోజు రేపు వచ్చే ఆడియన్స్ వచ్చి వాళ్ళని క్వశ్చన్లు అడిగేది, వాళ్ళతో మాట్లాడేది వస్తున్నారు కదా. ఏమడుగుతారో ఏమో, అది మళ్ళీ చూద్దాం. ఏమన్నా అడగని. ముందు సీజన్లో అదే సోహెల్ మెహబూబ్ ఉన్నప్పుడు మెహబూబ్ వచ్చి సోహెల్కి ఇలా థర్డ్ కరెక్ట్ ఏదో
ఒక టెక్నిక్ అదేమంటారు, ఒక సిగ్నల్ ఇచ్చిపోయాడు. దాని మూలాన మొత్తం గేమ్ అంతా తిరగతిప్పినాడు ఎవరు, సోయల్. అర్థమైపోయింది థర్డ్ ఉన్నా నేను, సరే ఎంతన్నా రాని, మ్యాక్సిమం అమౌంట్ ఎంత వస్తే అంత నేను తీసుకుంటానని తను తీసుకోవడము, చిరంజీవి ఇవ్వడము. చిరంజీవి గారు కూడా ఇచ్చారు కదా అమౌంట్ అప్పుడు, మా మెహబూబ్కి అలాగే మన ఇద్దరికి అమౌంట్ వచ్చింది. కరెక్ట్, మెహబూబ్కి నేను ఇస్తాను, నువ్వు సోయల్కి అనేసి అలా మలుపు తిప్పిన ఆ ఎపిసోడ్ చూసాం. ఈరోజు వీళ్ళు మన మామూలు ప్రేక్షకులు వచ్చి వీళ్ళేం మలుపు తిప్పుతారు, వీళ్ళ ఎలా మారుతుంది, 2 వారాలు ఉంది, ఏమైనా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు, ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఓటింగ్లో ఎవరు ముందుకు వస్తారో ఎవరు తెలీదు. అంతెందుకు ఎన్నడూ ఎగరని గుర్రం మన సుమన్ శెట్టి ఎగిరి అంటే ఇంక వీళ్ళిద్దరూ ఏముంది, కళ్యాణ్ అయినా టాప్కు రావచ్చు, తనూజ్ అయినా టాప్కు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇది ఈ వీడియోకి సారాంశము. దయచేసి ఓట్లు తప్పకుండా వేయండి. మనకు గెలవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయండి. అంతేకాకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. జై హింద్.